ప్రభుత్వ సెలవు దినాల్లో నిబంధనలకు విరుద్ధంగా క్లాసులు నిర్వహిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలపై విద్యాశాఖ అధికారులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తోంది. బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ హైదరాబాద్ నిర్వహిస్తున్న సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో భాగంగా అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఇంటర్న్స్ నిజామాబాద్లోని ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ను సందర్శించారు. సాలూరా మండల కేంద్రంలో మొహరం పీర్ల పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కుల మత భేదాలకు అతీతంగా ప్రజలు పాల్గొని సోదర భావాన్ని చాటారు. ఇరాన్పై యుఎస్ దాడులతో పూర్తిస్థాయి యుద్ధం మళ్లీ మొదలవుతుందన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. ఇరాన్ తమపై ప్రతీకార దాడులకు పాల్పడొచ్చని గల్ఫ్ దేశాలు వణికిపోతున్నాయి. అదే జరిగితే ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ సప్లై ఛాన్స్ పరిస్థితి మొదటికొచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించి నెల కావస్తున్న ఆశించిన స్థాయిలో వానలు లేవు. సాగు పంటలు కనీస స్థాయిలోనూ నమోదు కాలేదు. ఈ సమయానికి 109.3 mm వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 17% లోటు వర్షపాతం నమోదైంది. 90.4 mm వర్షం పడింది. సగానికి పైగా జిల్లాలో లోటు వర్షపాతం నమోదైంది.